లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి. మనము ఏ నెంబర్ తోటైతే భాగాహారిస్తున్నామో దాంట్లో ఉన్న ప్రధాన సంఖ్యలను రైట్ పాయింట్గా చూసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ ఒక సహజ సంఖ్య ఇచ్చాడు. ఆ సహజ సంఖ్య 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 50 ఫ్యాక్టోరియల్. ఈ నంబర్ దేంతోటి భాగాహారిస్తున్నాను? 10 తోటి భాగాహారిస్తున్నాను. 10 తోటి భాగాహారిస్తున్నాను. 10 అనేది సంయుక్త సంఖ్య. అది ఏ ప్రధాన సంఖ్యల లబ్ధము? 2 ఇంటూ 5. 10లో 2 ఉంది, 5 ఉంది. సో 5 వచ్చే మొట్టమొదటి నంబర్ ఏంటి? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్లో 2 ఫ్యాక్టోరియల్లో 5 రాదు, 3 ఫ్యాక్టోరియల్లో 5 రాదు, 4 ఫ్యాక్టోరియల్లో 5 రాదు. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్లో 5 ఉంది అంటే ఇది 5 తోటి డివైడ్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ నుంచి 50 ఫ్యాక్టోరియల్ వరకు ప్రతి ఒక్క నంబర్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 అండ్ సో ఆన్ అప్ టు 1. అది కూడా 5 తోటి భాగింపబడుతుంది. అంటే మనకు 5 ఫ్యాక్టోరియల్ నుంచి 50 ఫ్యాక్టోరియల్ వరకు అన్ని నంబర్లు కూడా దేంతో భాగాహారింపబడుతున్నాయి? 5 తోటి భాగాహారింపబడుతున్నాయి. 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 50 ఫ్యాక్టోరియల్ అన్నీ కూడా 5తో భాగాహారింపబడుతున్నాయి. అంటే మనము ఏ నంబర్లు తీసుకోవాలి సార్? ఓన్లీ 1 నుంచి 4 వరకు తీసుకుంటే చాలు. సో 1 నుంచి 4 వరకు తీసుకుంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 10. 5 ఫ్యాక్టోరియల్ నుంచి చెయ్యాల్సిన అవసరము లేదు. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత? 24 డివైడెడ్ బై 10. 24 ప్లస్ 6 30. 30 అనేది 10తో భాగింపబడుతుంది. సో రిమైనింగ్ ఎంత సార్? 1 + 2 ఎంత? 3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచైతే హారముతోటి భాగింపబడుతుందో ఆ ఫ్యాక్టోరియల్ను తీసుకోవాల్సిన అవసరము లేదు. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నా ఇది కూడా చూడండి, క్వశ్చన్ చదవండి. మీకు ఫస్ట్ 2 అర్థమవుతే ఇది కరెక్ట్గా మీకు ఐడియా వస్తుంది. n = 1 ఫ్యాక్టోరియల్, n = 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 100 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు 100 ఫ్యాక్టోరియల్. ఈ నంబర్ దేంతోటి భాగాహారిస్తున్నాను? 168 తోటి భాగాహారిస్తున్నాను. 168 అనేది సంయుక్త సంఖ్య. మనము శేషంకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో హారంలో కనుక సంయుక్త సంఖ్య ఉంటే అది దేని నుంచి డెరైవ్ అయింది చూసాము, రైట్? సంయుక్త సంఖ్య 168, అదేమో 7 ఇంటూ 24. 7 ఇంటూ 24, 8 2 16, 8 1 8. 168 అనేది 8 ఇంటూ 21. 21ని నేను 7 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అదే రాసుకున్నాను. అంటే ఇక్కడ నాకు అతి పెద్దదైన ప్రధాన సంఖ్య ఎక్కడుంది? 7లో ఉంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ నుంచి చూద్దాము. 7 ఫ్యాక్టోరియల్లో 2³ ఇంటూ 3 ఉన్నదా చూద్దాం. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ 7 ఉంది. 2³ ఇంటూ 3, 8 ఇంటూ 3 ఎంత? 24. ఇక్కడ కూడా 24 ఉంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ నుంచి కంప్లీట్గా 100 ఫ్యాక్టోరియల్ వరకు ఆ నంబర్ దేంతోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది? 168 తోటి పర్ఫెక్ట్గా భాగింపబడుతుంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ నుంచి 100 ఫ్యాక్టోరియల్ వరకు అన్ని నంబర్లు కూడా దేంతోటి భాగాహారిస్తున్నాను? 168 తోటి భాగాహారిస్తున్నాను.
168 తోటి భాగాహరిస్తున్నాను. అంటే మిగిలిన నెంబర్లేంటి? 1 ఫ్యాక్టోరియల్ నుంచి 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 168 డివైడెడ్ బై 168. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 డివైడెడ్ బై 168. మీరు అబ్జర్వ్ చేస్తే 144, 150, 152, 153. అంటే ఈ వాల్యూ ఎంత? 153 ప్లస్ 720 డివైడెడ్ బై 168. 168. 153 ప్లస్ 720 ఈ వాల్యూ ఎంత సార్? 873. 873 డివైడెడ్ బై 168. 168 ఐదులు ఎంతనో చూద్దాం. ఐదులు ఎంత? 840. శేషం ఎంత మిగిలింది? 33. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 33. సేమ్ అదే లాజిక్ సార్, సేమ్ అదే లాజిక్. లాజిక్ ఏంటి సార్? 7 ఫ్యాక్టోరియల్ నుంచి 100 ఫ్యాక్టోరియల్ వరకు అన్ని నంబర్లు ఏ నంబర్ తోటి భాగాహరిస్తున్నాము? 168 తోటి భాగాహరిస్తున్నాం. 168 తోటి భాగాహరిస్తున్నాం. అందుకే 1 ఫ్యాక్టోరియల్ నుంచి 6 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే నంబర్స్ని తీసుకున్నాను. అందరికీ లాజిక్ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఈ ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్